అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే. అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత కాన్స్టిట్యుయెన్సీలోకి వచ్చి ప్రజల సమస్యల నిమిత్తం ఈరోజు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా 22 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఒక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కుటుంబానికి ఒక పెద్దగా తన బాధ్యత ఏ విధంగా అయితే నెరవేరుస్తానని మాట ఇచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి, ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయ నిధి కోరుతూ వాళ్ళందరికీ కూడా మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో 22 చెక్కులు రావడం జరిగింది. 19,29,000 రూపాయల చిల్లర డబ్బులు ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో అనారోగ్యం గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా చెక్కుల రూపంలో జమ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు, ఇప్పుడే గత 5 సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలీదు, ఒక బాగోలేని వ్యక్తికి సీఎం నుంచి సహాయ నిధి వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలీదు. అలాంటి కష్టకాలంలో మేము బ్రతికాము. కానీ ఈరోజు మీ దయ వల్ల, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల మాకు హాస్పిటల్ ఖర్చులకి ఎంతో కొంత అమౌంట్ మాకు జమ చేయడం జరుగుతూ ఉందని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే అందరికీ తెలియచేయాలి, మొన్న అసెంబ్లీలో చూస్తే దాదాపుగా 3-4 సార్లు నేను అసెంబ్లీ సెషన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా నేను మాట్లాడాను. మా రంపచోడవరం నియోజకవర్గంలో దాదాపుగా 40% మంది గిరిజనేతలు ఉన్నారు అధ్యక్ష. అయితే 1952 పూర్వం నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పటికి మాకు ఈ ద్విసభ్య నియోజకవర్గం ఉండేది అధ్యక్ష. అంటే ఒక గిరిజనేతర ఎమ్మెల్యేలతో కూడిన ఎమ్మెల్యేలు మాకైతే ఉండేవాళ్ళు అధ్యక్ష. అంటే 1952 నుంచే మా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలు అనేవాళ్ళు ఉన్నారు కనుక అధ్యక్ష 1/197 చట్టం ప్రకారం ఏదైతే గిరిజనేతరులు అప్పటి నుంచి ఉన్నారు కనుక వాళ్ళకి పక్కా గృహాలు ఏర్పాటు చేసేటువంటి వెసులుబాటు కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ కులస్తులు కూడా మా గిరిజన ప్రాంతంలో ఉండి వాళ్ళు నిరుపేదలుగానే ఉండాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఒక 100 ఏళ్ల నుంచి కూడా గిరిజనేతలు మేమందరం కలిసి ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితులు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి కనుక గిరిజన చట్టాలకు విఘాతం కలగకుండా గిరిజనేతలకు కూడా న్యాయం చేసి పక్కా గృహాలు కల్పించేటువంటి వెసులుబాటు కలిగించాలని ఈ సభాధ్యక్షంలో మీ ముందు పెడతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కొందరు వ్యక్తులు గిరిజనులకు తప్పుద్రోవ పట్టిస్తా ఉన్నారు. నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, 1952కు పూర్వం ఎవరైతే నిరుపేద గిరిజనేతలు ఉన్నారో, కనీసం కూడు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు, చట్టాలకు విఘాతం కలగకుండా, వాళ్ళకి భంగం కలగకుండా నిరుపేద గిరిజనేతలకు మాత్రమే గృహాలు మంజూరు చేయండి అని చెప్పాను నేను. దాన్ని కొందరు వ్యక్తులు రాజకీయంగానో లేకపోతే వ్యక్తిగతంగానో ఏ విధంగా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో తెలియదు. కానీ దయచేసి నా గిరిజన ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను గిరిజన బిడ్డనై ఉండి నా కంటికి నేనే నా చేతితో నేను పొడుచుకోలేను కదా. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ గమనించాలి. నేను గిరిజనులు ఎవరికి వ్యతిరేకం కాదు, నేను గిరిజన బిడ్డను, గిరిజనులకు ఎప్పుడూ అండగా ఉంటాను. అదేవిధంగా మన గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు, ఇతరులు అందరూ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినప్పుడు అందరి బాధ్యత నాపై ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను మంచి చేయాలి, వాళ్ళ కోసం పోరాటం చేయాలి. ఇదే దిశగా ఈ 5 సంవత్సరాలు నేను కానీ, నా భర్త కానీ, మన కార్యకర్తలు, మన క్యాడర్ అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. మేమైతే పార్టీలకు అతీతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ముందుకెళ్తాం కనుక గిరిజనులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను గిరిజనులకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండి మన ప్రాంతం అభివృద్ధికి నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా నా గిరిజన సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి గమనించాలి. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా, వారంలో ప్రతి బుధవారం మనకి పార్టీ కేంద్ర ఈ రంపచోడలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దగ్గర గ్రీవెన్స్లు తీసుకోబడతాయి పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తర్వాత పార్టీ క్యాడర్తో వాళ్ళ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఈ పార్టీ క్యాడర్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా పెద్దల దృష్టిలో పెట్టమన్నారు. ఇవన్నీ కూడా మేము సమస్యలు పరిష్కార దిశగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక నుంచి రంపచోడవరంలోనే అందుబాటులో ఉంటాము. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మనం అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.